అశోకనా మరి మా ఈ క్యాండిడేట్ అరే నువ్వు కొట్రా నువ్వు జై తెలంగాణ కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఏకంగా ప్రపంచ కార్మికులారా జై తెలంగాణ నా పేరు వేముల మారయ్య, బిఆర్టీయూ రాష్ట్ర కార్మిక విభాగం అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మేడే సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్మికులు అందరూ ఇలా మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కార్మిక వర్గానికి, ప్రత్యేకించి ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెండోది, రాష్ట్రంలో దేశంలో మేడే స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు తన రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ ఇలా 8 గంటల పని దినాన్ని తగ్గించి ఇలా 12 గంటలు, మళ్ళీ పాతకాలంలో 18 గంటలకు తీసుకుపోతుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దీన్ని మేము పూర్తిగా ఈ మేడే సందర్భంగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం రవాణా రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళ హక్కులు, వాళ్ళ ఉపాధిని దెబ్బతీసి ఇలా పూర్తిగా రవాణా రంగాన్ని ఇలా వాళ్ళకు ఆకలితో అలమటించే పరిస్థితులు తీసుకొచ్చిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఈ మేడే సందర్భంగా నినాదం ఇస్తున్నాం, మేడే స్ఫూర్తితో పోరాడదాం, మేడే స్ఫూర్తితో పోరాడదాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సమరగీతం పాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తే కాక మేము సాధించుకున్న బెనిఫిట్స్ను కూడా ఇలా విచ్ఛిన్నం చేసి అనేక చట్టాల్లో మార్పులు తెస్తుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మేడే స్ఫూర్తిని పోరాటాలు చేసి మేము మా హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. ఈ కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వ్యతిరేక విధానాలకు కూడా మేము వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కారాలని మరి రేవంత్ రెడ్డి గారు ఇలా అవన్నీ మరి రద్దు చేసి ఇలా మాకు ఇబ్బంది పెడుతుంది. కనుక ఈ మేడే స్ఫూర్తితోటి కాంగ్రెస్ అటు బీజేపీకి మేడే స్ఫూర్తితోటి సమరగీతం పాడాలని చెప్పి కార్మిక వర్గానికి మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా పిలుపునిస్తున్నాం. అంటే ఆటోలు ఎండలో కాలిపోయిన కారణం ఏంటంటే ఎండలో గ్యాస్ కోసం వెయిట్ చేస్తుర్రు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు, కానీ విపరీతమైన గ్యాస్ కొరతున్నది. పొద్దున్న నుంచి నేను రాత్రి తెలంగాణ భవన్ పోయిస్తుంటే బేగంపేటలో 2 కిలోమీటర్ల మేర మబ్బుతోటి 3 గంటలకే లైన్లు ఉన్నారు. తెల్లందాకా నిద్ర కాసి పొద్దాక ఎండలుండి వాళ్ళకు తిండి లేక ఎండలో మరి హీటుకు మరి మిస్ఫైర్ అవుతున్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం బాధ్యతే, ఇది ప్రభుత్వం వైఫల్యమే. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఎందుకు బ్లాక్ చేస్తుర్రు,
వాళ్ళు ఎందుకు సప్లై పూర్తి స్థాయిలో చేస్తలేదు అని చెప్పి మరి గ్యాస్ ఏజెన్సీ కంపెనీల మీద ప్రభుత్వం బాధ్యత, మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆటోలు మరి మిస్ఫైర్ కాలిపోయిందని చెప్తున్నారో ఆ కాలిపోయినటువంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఆటో కార్మికులను స్పెషల్గా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా ఆటో కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆ కాలిపోయిన ఆటోలకు మరి ఎక్స్రేజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి మేము ఆటో యూనియన్ కూడా డిమాండ్ చేస్తున్నాం. వదిలాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్మికుల ఐక్యత, వదిలాలి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్మికుల ఐక్యత, సాధిస్తున్నాం మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కులను కాపాడుతున్నాం.